సంప్రదాయ పంటలను వదిలి ఉద్యాన తోటలకు మళ్లిన మట్టి మనిషికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. రోజువారీ గిరాకీకి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో బంతిపూల సాగుకెక్కిన రైతన్నను కుదేలైన విపణి అప్పుల పాల్చేస్తోంది. పండుగల రాకతో మార్కెట్ పుంజుకునే నాటికి తెగుళ్ల బెడద దిగుబడులపై ప్రభావం చూపింది. అటు ఉద్యాన శాఖ నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్ల ఖమ్మం పూల రైతుల పరిస్థితి నిరాశాజనకంగా తయారైంది. రాష్ట్ర ఉద్యాన శాఖ పిలుపుతో బంతి సాగుకు మళ్లిన ఖమ్మం జిల్లా రైతులకు ఈసారి నష్టాలే దిగుబడులయ్యాయి. పంట మార్పిడిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 800 ఎకరాల్లో బంతిపూలను సాగు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 500 ఎకరాల్లో బంతి, చామంతి, ముద్దబంతితో పాటు ఇతర రకాలను సాగు చేశారు. ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కొణిజెర్ల, బోనకల్లు, తిరుమలాయపాలెం, ముదిగొండ, కూసుమంచి, మధిరా మండలాల్లోని ఏదొక మూల విరబోసిన బంతులు కనువిందు చేస్తున్నాయి. విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి మార్కెట్లు అందుబాటులో ఉండడం వల్ల 4-5ఏళ్లుగా పెద్ద మొత్తంలో పూలను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈసారి కీలక దశలో కురిసిన వర్షాలు, కలిసిరాని విపణి తమ పెట్టుబడులను సైతం హరించేశాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పెట్టుబడి 60-70 వేలైంది. ఎకరానికే పేపర్ వేసినాం, పేపర్కే 20 వేలైంది. మళ్ళీ వాన వచ్చి మొత్తం పాడైపోయినాయి. పూలు కోసే టయానికి వాన వచ్చింది, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ కొంచెం తిప్పుకునేసరికల్లా ఈ రోగం పడ్డది. కొట్టని రోజు లేదు, మందులు రోజు కొడుతున్నాం అయినా కానీ ఇంతే అయిపోయింది. ఇదే రోగం పడ్డదిగా మచ్చలు వచ్చినాయని ఎవరు కొనట్లేదు. మాకు పేపర్లు వేసినప్పుడు కూడా బొచ్చడి కూలైంది. రోజువరకు మాకు బాగానే 2000 దాకా పేపర్ ఖర్చు. అట్లా వేసాకలా బంతి తోట వేసిన, బంతి తోట వేసాకలా వర్షం వచ్చింది. వర్షం వచ్చి బాగానే పూలు వేస్ట్ అయినాయి. రాసులు పోసినాం. పోసాకలే ఇక కొంచెం తిప్పుకున్నాకల్లా ఇక ఇది వచ్చింది. ₹1 కూడా రాలేదు. అంతా ఇక డబ్బులు నష్టమే. గతేడాది మార్కెట్ ధరలను చూసి ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోనూ 300 ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు. నర్సరీల్లో అధిక ధరలు వచ్చించి మరీ నారు తెచ్చి సాగు చేసినా మార్కెట్ ఒడిదుడుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యాన శాఖ సైతం రాయితీలివ్వడంలో మీనమేషాలు లెక్కిస్తోందని వాపోతున్నారు. మేము పూలు పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏడు మాత్రం ధరలు లేవు. దీపావళికి దసరా పండగ అందలేదు, దీపావళికి అందినాయి. ఒక్కరోజు అమ్మితే 10,000 వచ్చినాయి. ఇక అట్నే ఆగిపోయినాయి. ఇప్పుడేమైనా స్వామిలు గట్ట లేకపోతే అవసరానికి వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాం ₹50 కాడికి. ఇక అట్నే ఉన్నాయి తోటలో. ఎక్కడ పడినా పూలు ఉన్నాయి. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అయితే పూలు ఎక్కడ లేవు. మేము బాగానే సీజన్ నడిచినాయి. ఇప్పుడు దీనికి వేసినట్టే వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు. మాకు ఖర్చు వచ్చింది 20,000కి వచ్చింది. ఇప్పుడు మాకు చేతికి డబ్బులు వచ్చింది 10,000. అప్పటికప్పుడు 50-60 వచ్చినాయి. ఎటు అటు వెళ్ళిపోతున్నాయి. మాకు మాత్రం ఏమాత్రం మిగలేదు ఏడు. ఇప్పుడు ఏమి రాలేదు. మొక్క తెచ్చిన మొక్క రేటు కూడా పోలే. ఎకరం వేసాం బంతి తోట. మార్కెట్ వచ్చేసి ₹20 ఉందండి. రేటు పెద్దగా లేదు. ఖర్చు వచ్చేసి నారుకే 30,000 వచ్చింది ఎకరానికి. పెట్టుబడి ఒక 40,000 దాకా వచ్చిందండి. మార్కెట్ చాలా డౌన్ ఉంది. ఖర్చులు కూడా వెళ్ళే పొజిషన్ లేదు. పండగలు వచ్చినాయి కానీ పండగలు వచ్చినా ఎక్కువ ఈసారి తోటలు ఎక్కువ వేసారండి. ఎక్కువ వేసి దిగుబడి కూడా తక్కువ ఉంది. వాతావరణం కూడా మంచిగా లేదు. ఫస్ట్ వర్షాలు ఒకటి, ఇప్పుడు మోడే ఒకటి కురుస్తుంది. మోడానికి రోగాలు కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి, పెట్టుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చు. వైరస్ కూడా వస్తుంది సార్. వస్తుండే మందులు కొడుతున్నాం కానీ కంట్రోల్ కావట్లే. ఇప్పుడు అరెకరానికి దగ్గర 70,000 దాకా వచ్చింది సార్ ఖర్చు. అరెకరానికి 30,000 నారే వచ్చింది. మామూలుగా పెట్టుబడి 40,000 దాకా వచ్చింది. మార్కెట్ కోదాడు ఖమ్మం అండి. మార్కెట్ రేట్ లేదు, డౌన్ లేదు. పోతున్నాయిలే కానీ డౌన్ ఉంది బాగా. పెట్టుబడులు ఖర్చులే ఇక లాస్ట్ కల్లా వెళ్తే ఖర్చులు వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. పోయినసారి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారంట బంతికి. ఈసారి కూడా సబ్సిడీ ఇస్తే మాకు కొద్దిగా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం. నారు నాటిన దశలో అనావృష్టి, కీలక దశలో భారీ వర్షాలు ముంచెత్తడం సాగుదారుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. 100 క్వింటాళ్ల పూలు పాడైపోయాయి. ఎకరాకు 60 నుంచి 70 వేల రూపాయలు వెచ్చించి బంతిపూలు పెట్టిన రైతులకు ధరల పతనం ఘోరంగా దెబ్బతీసిందని రైతులు నిరాశ చెందుతున్నారు. సర్కారు ఆదుకోకుంటే మున్ముందు పూల తోటలు పెంచలేమని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ బంతి సాగు పోయిన సంవత్సరం నుంచి చేస్తా ఉన్నా. పోయిన సంవత్సరం మార్కెట్ కొంచెం పర్వాలేదు, యావరేజ్న 30-35 వరకు పడ్డది.
విజయవాడ ఇక్కడ లోకల్గా మార్కెట్ కొంచెం 40-50 అమ్మినా కానీ విజయవాడ పంపించేటప్పటికి 10-20 రూపాయలు మాత్రమే అమ్ముతుంది. దానివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. పోయిన సంవత్సరం మాత్రం యావరేజ్న 30-35-40 ఆ విధంగా నడిచింది. ఈ సంవత్సరం పూర్తిగా అసలు ఎక్కువగా 10 రూపాయలు 15 రూపాయల కంటే ఎక్కువ నడవట్లేదు. ఇప్పుడు ఎకరానికి ఇప్పటి వరకు 70,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పటి వరకు 45,000 రూపాయలు మాత్రమే వచ్చింది. ఇంకా వచ్చే పరిస్థితి కూడా ఇంకా వస్తే మహా అయితే 5-10 వేలు కంటే ఎక్కువ రాదు. ఈ విధంగా ఉంటే రాబోయే కాలంలో వేయాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ద్వారా ఏదన్నా యావరేజ్ని కనీసం 35-40 రూపాయలు అన్న పడే పరిస్థితి వస్తే అప్పుడు రైతుకు కొంచెం గిట్టుబాటు అవుద్ది. నేను ఎకరం బంతి తోట వేసానండి. ఈ సీడ్ కరెక్ట్ లేక చాలా దెబ్బతిన్నానండి. 60,000 రూపాయలు పెట్టుబడి పెడితే 4 క్వింటాలు పూలు అయినాయండి. చాలా ఇబ్బంది పడ్డాం. పూలకు రేట్ ఒకటి లేదు, మార్కెట్ డౌన్ వల్ల. మంచి పూలకే లేదు. ఇక ఒంటెక్క పూలు అయితే ఇక మీరు చాలా లాసిపోయాను. దీనివల్ల మాకు ఏదన్నా సమకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం మంచిగా వచ్చిందండి. 3,000 మొక్క ఎత్తే నాకు 60,000 దాకా వచ్చింది. ఈ సంవత్సరం 6,000 మొక్క ఎత్తే 20,000 వచ్చినాయండి. 60,000 పెట్టుబడి పెడితే 20,000 వచ్చినాయి. పోయిన సంవత్సరం 50-60 రూపాయలు మార్కెట్ చేసాం. పోయిన సంవత్సరం అందువల్ల దిగుబడి వచ్చింది, మాకు రేటు కలిసింది. ఈ సంవత్సరం రేటు లేదు, దిగుబడి లేదు, సీడ్ కూడా కరెక్ట్ లేదు. ఇప్పటికైనా ఉద్యాన శాఖ అధికారులు పూల సాగుదారులను రాయితీలతో ప్రోత్సహించి ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్పై అవగాహన కల్పించుకుంటే పూల తోటల మనుగడ అసాధ్యమంటున్నారు ఖమ్మం జిల్లా సాగుదారులు.